హలో అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు వీడియో ఏంటంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చేసే టైంలో మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఎలా ఫాలో కావాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ముందుగా ఫస్ట్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకున్నాకే అప్లికేషన్ అనేది కొనసాగించండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే యూజర్ గైడ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి పూర్తిగా యూజర్ గైడ్ అనేది క్లియర్గా చదువుకోండి. అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు త్రూలీ రీడ్ ద యూజర్ గైడ్ అండ్ ఎన్ష్యూర్ ద ఎలిజిబిలిటీ ఫర్ ది రిక్రూట్మెంట్ బిఫోర్ అప్లయింగ్ అండి. ఖచ్చితంగా మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నాకే మీ అప్లికేషన్ అనేది కొనసాగించండి. ఆల్ డీటెయిల్ మస్ట్ ఫిల్డ్ ఇన్ ద కంప్లీట్లీ అండ్ అక్యురేట్లీ త్రూ ది ఆన్లైన్ అప్లికేషన్. ఇదైతే ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారానే ఉంటుంది. ఇలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది పెట్టడానికి అయితే వీలు ఉండదు. ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్స్ మస్ట్ కంపల్సరీ ఫిల్ ఆల్ రిలవెంట్ కాలమ్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ సబ్మిటెడ్ ఓన్లీ త్రూ ది అఫీషియల్ వెబ్సైట్ అండి. మీరు ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్ ఆధారంగానే మీరు అప్లికేషన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క క్వాలిఫికేషన్ ఇట్లా అన్నీ చెక్ చేసుకున్నాకే మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది కూడా చెక్ చేసుకున్నాకే అప్లికేషన్ అనేది కొనసాగించండి. అండ్ రిలవెంట్ కాలమ్స్ వచ్చేసి ఖచ్చితంగా ఫిల్ చేయాలండి. అన్ని మ్యాండేటరీ కాలమ్సే ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఆ కాలమ్స్ అనేది ఫిల్ చేయాలి. ఒకవేళ రాంగ్ ఫిల్ చేస్తే మాత్రం ఎడిట్ ఆప్షన్స్ అనేది లేదా మాడిఫైడ్ ఓటీపీఆర్ అనేది చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు ఇలాంటి దిగులు అయితే చెందకండి. ఖచ్చితంగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్లో ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం మాడిఫై ఓటీపీఆర్ క్లిక్ చేసి మీరు వాటికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ details provided in the website will be processed electrically and eligibility will be determined based on the notification only. And only one applications submitted in the prescribed form within the స్టిప్యులేటెడ్ టైం విల్ బీ కన్సిడర్డ్ అండి. మనకు ఓన్లీ వన్ టైంలో ఒక అప్లికేషన్ మాత్రమే కొనసాగడం జరుగుతుంది. అండ్ ఇలాంటి 2-3 అప్లికేషన్స్ అనేది పెట్టొద్దు. అండ్ అప్లికేషన్ వచ్చేసి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ద కమిషన్ విల్ బీ నాట్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓన్లీ డిలే అండ్ డిసిప్లిన్లీ కాజ్డ్ బై ద అప్లికెంట్ అండి. ఖచ్చితంగా మీరు రెస్పాన్సిబుల్ వచ్చేసి మీకే ఉంటుంది. ఎందుకంటే అప్లికేషన్ టైంలో మీరు ఏమైనా ఎర్రర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరే దానికి సంబంధించి ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ అప్లికెంట్స్ మస్ట్ అప్లోడ్ దేర్ ఓన్ స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇన్ జేపీజీ ఫార్మాట్ అండి. మనకు జేపీజీ ఫార్మాట్లో మాత్రమే మీ అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఫోటోగ్రాఫ్స్ కానీ సిగ్నేచర్ కానీ ఖచ్చితంగా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అప్లికెంట్ షుడ్ నాట్ బి ఫర్నిష్ ఫాల్స్ టెంపర్డ్ ఫ్యాబ్రికేటెడ్ అండ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ సప్రెస్ ఎనీ మెటీరియల్ ఫ్యాక్ట్స్ వైల్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఆన్లైన్ అండి. ఎవరైతే అప్లికెంట్ ఉంటారో ఖచ్చితంగా మీ యొక్క మిస్లీడ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఫేక్ ఇన్ఫర్మేషన్ని ఫాలో చేస్తూ మీరు అప్లికేషన్ పెడితే మాత్రం ఖచ్చితంగా మీ మీద క్రిమినల్ కేసెస్ యాక్ట్లు అనేది ఖచ్చితంగా పెడతారు. లేదంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదొక విషయాన్ని కూడా గమనించాలి. అండ్ ఇంపార్టెంట్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. హ్యాండ్ రిటర్న్ కానీ టైప్డ్ ఫోటోస్టాక్ కాపీస్ ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్స్ విల్ బీ నాట్ యాక్సెప్టెడ్ అండి. ఏవైతే మనకు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ అంటే మాన్యువల్ అప్లికేషన్ ఇచ్చి లేదంటే టైప్ అప్లికేషన్ ఇచ్చి లేదంటే ఫోటోస్టాక్ కాపీస్ ప్రింట్ చేస్తూ అప్లికేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆఫ్లైన్ ద్వారా ఇస్తే మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అలా అప్లికెంట్ షెల్ ప్రొడ్యూస్ ద all essential certificates issued by the competent authority on verification by the commission will is called for the certificate verification. Failure to produce the such certificates or result in rejection and disqualification without further correspondence అండి. మీరేమైనా ఈ సర్టిఫికేట్ సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ కాకుండా నార్మల్గా ఏమైనా బోగస్ సర్టిఫికేట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. అదే విషయాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మీకు రిలవెంట్ సర్టిఫికేట్స్ సంబంధించి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం వాటికి సంబంధించినటువంటి ఫార్మాట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా కమిషన్ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. రిఫరెన్స్ కొరకు ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి కమ్యూనిటీ అండ్ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ అండ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ ఎన్సిఎల్ అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఇన్స్ట్రక్షన్స్. అది ఇప్పుడైతే అవసరం లేదు, మీకు చెప్తాను ఫర్దర్గా. ఇది వచ్చేసి అప్లికేషన్ చేసే టైంలో మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కావాలి కాబట్టి చెప్తున్నా. అండ్ మళ్ళొక విషయం, నేను ఆల్రెడీ వీడియోస్ చెప్పుకుంటూనే వస్తున్నాను. ఏంటంటే ఖచ్చితంగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే ఈ అప్లికేషన్ అనేది పెట్టనీకైతే వీలు ఉంటుంది. ఒకవేళ ఓటీపీఆర్ సంబంధించినటువంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మర్చిపోయినా కానీ ఖచ్చితంగా ఫర్గట్ చేసుకోవచ్చు.
లేదంటే మీరేమైనా మిస్టేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మాడిఫైడ్ అయితే చేసుకోవచ్చు. మాడిఫైడ్ ఓటీపీఆర్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. అక్కడ మీరు మీ యొక్క ఓటీపీఆర్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మాడిఫై చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, లేదంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ, లేదంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఇవే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఖచ్చితంగా ఒకటే అప్లికేషన్, అంటే నార్మల్గా సిమిలర్ అప్లికేషన్ ఉంటుంది. అండ్ మీ ఫొటోస్ కూడా క్లియర్గా ఉండే విధంగా చూసుకోండి. అండ్ ఫోటో వచ్చేసి ఖచ్చితంగా లైవ్ ఫోటో, అంటే నార్మల్గా వచ్చేసి ఫొటోస్ వచ్చేసి మీకు బ్లర్ ఫొటోస్ కాకుండా నార్మల్ ఫొటోస్ అనేది